హే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నిమజ్జనం అంటేనే చాలా హార్డెస్ట్ డే. ఎంతో బాధగా అనిపిస్తుంది. ఆ రోజు ఇన్ని రోజులు మనతో ఉన్న గణపయ్య ఈ రోజు వెళ్ళిపోతున్నాడు అంటే. అక్క వాళ్ళు పూజ చేసుకున్నారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు ముత్యాల హారతును ముదితలివ్వరే మూషిక వాహనుడికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. గంట కొడుతుండాలి. ఓం హిరణ్యవాహనందరాజమద్వ్యోహానేకదా బ్రహ్మణవర్తి ఏకదేవయమానాయుక్తేజోదదాది సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమేస్తి గుంరాజ్య మహారాజ్యమాధిపత్యో సుమంగళ్యో దీర్ఘమాయో నీలారోగ్య సూచండి శ్రీమన్మహావిఘ్నేశ్వర స్వామిదేవతాభ్యో నమః. ఆనదే మంగళ కర్పూర భవ్య మంగళ నీరాజంగర సజామి. जय बोल गजानन महाराज की, जय बोल विघ्नेश्वर भगवान की, जय रामचंद्र भगवान की, नमः पार्वती पतये हर हर महादेव हर. ఈ రోజు గణేశుల్ని కదిలిస్తారు కదా, సో దానికోసమని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. గుమ్మడికాయతో హారతిచ్చి ఆ తర్వాత దేవుణ్ణి కదిలిస్తారంట. విగ్రహదాతలు మా అక్క వాళ్ళే కాబట్టి కలశం కూడా మాకే వస్తుంది. సో అందుకని డప్పులతో కలశం కూడా తీసుకెళ్ళాలి. సో అందుకని అక్క వాళ్ళు ఇవాళ పూజ చేసుకున్నారు. అభ్యో నమో నమః. యథాస్థానముద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ మహావిఘ్నేశ్వర స్వామి దేవేభ్యో దేవతాయే నమో నమః. యథాస్థానముద్వాసయామి. జై బోల్ గజానన మహారాజ్ కి. నిదానంగా స్వామివారి విగ్రహం ధరించండి. జై బోల్ గజానన మహారాజ్ కి. రైట్. గణేశుడు మస్తు పెద్దగా ఉండే కదా, సో కదిలియడానికి రాలేదు, అందుకే వెనక నుంచి కదిలిచ్చారు. ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో, త్రిశూలాలు కొంచెం ఊగినట్టు అనిపించింది. సో ఇక్కడ అయ్యగారు మాకు కలశం ఇస్తున్నారు. ఈ సంవత్సరం మా ఇంటిల్ల పాది పాజిటివిటీ నిండిపోయింది. అంటారు నిమజ్జనం రోజు గణేషుని కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయని. సో మేము కూడా నమ్ముతాము, ఎందుకంటే ఐ థింక్ ఎందుకో గణేశుడు డల్ గా అనిపించినట్టు కూడా అనిపిస్తుంది. అది నిజమా కాదా?
గణేశుడు మా ఇంటి ముందుకొచ్చి చాలా సేపున్నారు. సో, ఇది ఏ రీజన్ వల్ల అయినా కూడా మాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే అట్‌లీస్ట్ ఒక 1-2 అవర్స్ వరకైతే మా ఇంటి దగ్గరే ఉండే. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, గణేశుడు ఇంటి దగ్గరకొచ్చిండు కాబట్టి ఆయనకి హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టి ఆయనకి దండం పెట్టుకున్నాము. గణపయ్యకే కాదు ఆయన కూర్చున్న వాహనానికి కూడా మనం మొక్కాలి కదా! సో, అందుకనే ఇక్కడ నీళ్ళరగించి పసుపు, కుంకుమ పెట్టినాము. ఇలా చేస్తున్న టైంలోనే పక్క నుంచి కూడా ఇంకో గణేషుడిని తీసుకొని వెళ్తుండే నిమజ్జనం కోసమని. ఆ వ్యూ ఎంతో బ్యూటిఫుల్‌గా అనిపించిందంటే, పక్కన ఇంకో గణేషుడు, ఇక్కడ మా గణేషుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ వ్యూ అయితే. ఒక్కొక్క గణేషుడు లైన్ బై లైన్ వెళ్తుంటే అయితే కన్నులకి విందుగా అనిపిస్తది. సో, మాకు కూడా అట్లనే అనిపించిందనమాట. హార్డెస్ట్ టైమ్ అంటే ఇదేనేమో. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తది. ఇన్ని రోజులు మనతో ఉన్నందుకు గణేషుని పైన ఎంతో అటాచ్‌మెంట్ పెంచుకుంటాం కదా! నిమజ్జనం టైంలో నేను లేను. కానీ ఆ వీడియో చూస్తుంటేనే నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది లిటరల్‌గా. కొన్ని కొన్ని నిమజ్జనాలు ఎందుకో తెలీదు నీట్‌గా చేయనే చేయరు. అలాంటి విజువల్స్ చూస్తుంటేనే ఏదో తెలియని ఫీల్. ఎందుకంటే గణేషుడిని అలా ఎందుకు పడేస్తున్నారు ఇలా దెబ్బలు తాకేలాగా అనేసి చాలా బాధగా అనిపిస్తది. బట్ ఫైనల్లీ మన గణేషునికి ఈ ఇయర్ గుడ్ బై చెప్పే టైం ఇది. బాయ్ బాయ్ గణేష. గణపతి బప్పా మోరియా. పుढच्या वर्षी लवकर या. అంటే వచ్చే సంవత్సరం తొందరగా రమ్మని గణేషునికి బాయ్ చెప్పే టైం అన్నమాట. సో, ఇలా అయితే గణేషుని నిమజ్జనం అయిపోయింది. గణేషుని ఆశీర్వాదంతో నా ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.